లేదు. మేము నిన్నే అధికారంలో లేము, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈరోజు కూడా అదే జరిగింది. నేను ఇంకా అంటే నేను పూర్తిగా వినలేదు. నేను అంటే నా మనసులో అనుకున్నాను, నేను ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్స్ సంథింగ్ దేర్, ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం. పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళే, ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు. ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు. బండ బూతులు తిట్టారు. ఒక 5 పేర్లు చెప్పారు. అందులో మీకు తెలుసు కదా 5 పేర్లు ఉన్నాయని చెప్పారు. వాళ్ళ కంప్లైంటే, అందులో మనమేం సృష్టించింది ఏం లేదు. రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు, దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఏది లేదు లేదు 1 year. ఎలక్షన్ 2 months బిఫోర్. ఎలక్షన్ 2 months ముందు. ఇది నాకు తెలుసు కదా, నేను అధ్యక్షులుగా ఉన్నాను కదా. ఎలక్షన్ 2 months ముందు. ఇప్పుడు కంప్లైంట్ చేయడం కాదు. ఆ రోజుతో ఇచ్చిన కంప్లైంట్ రిసిప్ట్ ఉంటే ఆ రిసిప్ట్ని పట్టుకొని ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసి కేసు కట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చాయి. ఈలోపు అందరికీ బెయిల్స్ వచ్చాయి, యాక్టివిటీ నడుస్తుంది. ఇది కొత్త లిస్ట్ కాబట్టి కరెక్ట్గా దొరికిపోయారు. అంతే కదా, నేను చెప్పలేదు కదా, నేను చెప్పలేదు. వాళ్ళ కంప్లైంట్స్లో 1, 2, 3, 4, 5 అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంటే ఎఫ్ఐఆర్ కోశారు. ఎఫ్ఐఆర్లు కోశారు కాబట్టి అందులో